ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇందులో ఒక వీడియో చేశాను. నీకు ఏ మనసు ఉన్నది? అంశం ఏంటంటే, నీకు ఏ మనసు ఉన్నది సహోదరి సహోదరుడా? ఈ వీడియోకి ముందు ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఇది రెండో వీడియో. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ పాపిష్టి మనసుతో ఎవరైతే నిండబడి ఉన్నారో వారు సాతాను మనసుతో నిండిపోయి చనిపోయి పతనానికి వెళ్ళిపోతున్నారు గనక తన బిడ్డల్ని రక్షించుకోవడానికి ఆ పాపిష్టి మనస్సు నుంచి విడుదలిచ్చి వారిని రక్షించుకోవడానికి ఆ దివిని విడిచి ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీద పుట్టి తన మార్గాన్ని చూపించాడు. తన మనసుతో నింపబడాలని, క్రీస్తు మనసుతో బ్రతకాలని, తన మార్గములో నడుచుకుంటే ఏం జరుగుతుందో అని దేవుడు మాట్లాడి ఎంతోమందిని, అలాంటి పాపిష్టి మనసుతో ఉన్న నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికి ఈరోజు మాట్లాడుతున్నాడు. పాపిష్టి మనసుతో ఎవరైతే నిండబడి ఉన్నారో ఆ సాతానుగాళ్లాగా వాడికున్న బుద్ధులన్నీ ఉంటాయి. 39 కొరడా దెబ్బల కొరకు నేను మాట్లాడుతాను. 39 మాటలు, 39 రకాల పాపిష్టి మనసులుతో నింపబడి వారు పతనమైపోతున్నారు, చనిపోతున్నారు. వారు దేవుడు మార్గంలోకి రాక వారిని, కొంతమందిని, ఈ పతనం అయిపోయిన వారు ఇంకా అయిపోయింది, వారు చనిపోతే ఇంకా లెక్కలేదు ఏమి లేదని ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాలు చెప్పాడు దేవుడు క్లియర్గా ప్రసంగి ద్వారా. ఇప్పుడు ఉన్న ప్రజల్ని రక్షించుకోవడానికి దేవుడు ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు. విందాం. నిన్ను రక్షించడానికే ఎన్నో ప్రయత్నాలు, ఎంతోమంది సేవకుల్ని, ఎంతోమంది సువార్థికుల్ని, దేవుడు బిడ్డల్ని నీ దగ్గరికి పంపి తన మాటలు చెప్పి తన మాటలతో నింపి మిమ్మల్ని రక్షించుకోవాలని మీ ముందు, మీ ఇంటి ముందు సభలు, మీ ఇంటి ముందు సువార్తల ద్వారా, మీ ఇంటి ముందు, మీ ఇంటి పక్కన చర్చ్ ద్వారా, మైక్ ద్వారా రక్షించబడాలి అని దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని మీ ప్రాంతానికి పంపించాడు దేవుడు. వారి మాటలు వినక చాలామంది. అయితే తెలుసుకుందాం, నీవు దేవునితో ఉంటావో, అయితే దేవుని వాక్యం విని నీ బ్రతుకుని మార్చుకొని క్రీస్తు మనసుతో బ్రతుకుతావో నీ ఇష్టం. నువ్వు దేవునితో ఉంటే దేవుడు మాటలు వింటావు, క్రీస్తు మనసుతో నింపబడతావు. క్రీస్తు మనసుతో నింపబడిన వాడు ఎవ్వరికీ హాని చేయడు. దేవుడు మార్గంలో అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. దేవుని మాట వినకపోతే క్రీస్తు మనసు నీలో ఉండదు, సాతాను మనసు నీకు ఉంటుంది. అని నువ్వు తెలుసుకుంటే, దేవుడు మాటలు వినలేని వారికి మాత్రమే సాతాను మనసు ఉంటుంది. తెలుసుకో. సాతాను మనసు ఉన్నవారు మనమే, 4, 5, 10 మందో కలుసుకుంటేటప్పుడు వారి మాటలు సందర్భాల్లో, అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నలుగురు కూడుకుండేటప్పుడు ఒకరి మాట బట్టి మనం పోల్చేయవచ్చు. ఈమె ఇలాంటిది, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని పోల్చవచ్చు. అవునా కదా? పోల్చవచ్చు. నువ్వు పోల్చకంట వాడు పాపిష్టి మనసుతో ఉన్నవాడితో స్నేహం చేస్తే నువ్వేమైపోతావు అంటే దిగజారిపోతావు. అదే మనసు నీకు వస్తుంది, నీవు కూడా నాశనానికి వెళ్ళిపోతావు. అందుకే స్నేహం చేసినప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, లేదంటే ఒకరితో కొంతమందితో మాట్లాడేటప్పుడు
మీరు కానీ గ్రహించకపోతే ఒక దినము మీరు నిత్య నరకమునకు వెళ్ళిపోయి బాధపడవలసి వస్తుంది. ఎన్నో మంచి మాటలు చెప్పిన మాటలు వెనక ఈ పాపిష్టి మనసుతో తిరిగాం గనక వీరితో పాటు వీడు ఇక్కడే ఉన్నాడు పాతాళంలో, నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో ఈ లోకంలో ఉన్న పాపిష్టి మనసుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మా అందరికీ నిత్యాగ్ని ఉందని నువ్వు ఎంత గుండ్లు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. తెలుసుకోండి, మీరు బ్రతికుంటుండగా తెలుసుకోండి. ఈ యొక్క 39 కొరడాలు దెబ్బలు ఒక్కొక్క దెబ్బ నిన్ను మార్చడానికి. ఆ 39 మనసుతో 39 కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడు అంటే 39 పాపిష్టి మనసుతో నువ్వు ఉన్నావు గనక ఒక్కొక్క దెబ్బ నిన్ను మార్చడానికి. ఇది నా యొక్క దేవుడు మాట్లాడిన మాటలు. ఇది సైలెస్ పాల్ గారు మాట్లాడుతున్న మాటలు విందాం. భ్రష్ట మనసు నీకు ఉందా? ఇక్కడ నుంచి ఈ 39 మాటలు విందాం. ఈ మనసు నీకుందా అని మాట. భ్రష్ట మనసు నీకుందా? దీనికోసం లాస్ట్ని మాట్లాడతాను. అహంకారమైన మనసు, కపటమైన మనసు, సంచలన మనసు, ద్రోహం చేసే మనసు, కఠినమైన మనసు, చెడిన మనసు, అన్యాయం చేసే మనసు, అక్రమముతో నిండే మనసు, కిరాతక మనసు, మోసం చేసే మనసు, అబద్ధమాడే మనసు, చెప్పుడు మాటలు వినే మనసు, కాపురాలు విడదీసే మనసు, స్వార్థమైన మనసు, దేవుని కంటే మనుషులు మెప్పు వినే మనసు, లోక ఆశలతో నిండే మనసు, సోమరిలా నిద్రపోయే మనసు, మంచిని స్వీకరించలేని మనసు, ఎదుటివారిని చెడగొట్టే మనసు, పిసనారే మనసు, ఎదుటివారి పాడైపోతుంటే వారిని చూసి ఆనందపడే మనసు, పేదవాడు ఆకలితో ఉంటే వారికి సహాయం చేయలేని మనసు, దోచుకోవాలనే మనసు, అవినీతితో నిండే మనసు, ధనమోహముతో బ్రతికే మనసు, త్రాగుబోతు మనసు, వ్యభిచారము చెయ్యాలనే మనసు, దొంగలించాలనే మనసు, తల్లిదండ్రుల్ని అంటే తండ్రిని తల్లిని ప్రేమించలేని మనసు, భర్తకు లోబడలేని మనసు, భార్యను ప్రేమించలేని మనసు, పిల్లల్ని సరిగ్గా పెంచలేని మనసు, అత్తమామల్ని ప్రేమించలేని మనసు, ఎదుటివారిని ప్రేమించలేని మనసు, కించపరిసే మనసు, అసూయపడే మనసు, భూతులు దుర్భాషలతో నిండే మనసు, స్వబుద్ధిని ఆధారము చేసుకున్న మనసు, ఎవరు ఎన్ని చెప్పినా వినలేని మనసు, ఎవరు ఎన్ని చెప్పినా వినలేని మనసు నీకు ఉంది గనుక క్రీస్తు నిన్ను రక్షించడానికి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా వింటవలేదు. నువ్వు ఎన్ని రకాల మనసుతో ఉన్నావు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ క్రీస్తే యేసు ప్రభువుగా, ఆ దేవుడే యేసు ప్రభువుగా, ఆ ప్రభువే యేసు ప్రభువుగా,
ఆ దేవుని విడిచి ఇమ్మాన్యుయల్ అనే దేవుడు మీకు ఈ క్రిస్మస్ మాసంలో తెలుసుకోవాల్సిన విషయం ఒక్క మాట మీతో చెప్తాను. మత్తయి సువార్త ఈ యొక్క డిసెంబర్ మాసం వస్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా యేసు ఎవరు అంటూ ఉంటారు. దేవుడు ఎందుకు వచ్చాడో ఈ మాట వినండి. నేను కొన్ని మాటలు మళ్ళీ చదువుతాను మీతో. మత్తయి సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు చదువుతాను, వినండి. బాగా అర్థం చేసుకోండి. 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. మతోన్మాదులారా, ఈ వీడియో చూస్తే ఈ మాట వినండి. అలాగే ఇంకా దేవుడి దగ్గరికి రాలేని వారు కూడా వినాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది దేవుడని? దేవదూతలు వచ్చి అక్కడ యేసు ప్రభు జన్మించినప్పుడు పేరు పెట్టమని చెప్పారు. చూడండి, 21వ వచనం చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఎవరు రక్షించును? ఎవరు రక్షిస్తారు? చూడండి. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. బ్రాకెట్ ఫుడ్ నోట్ ఉంది. యేసు అనే దగ్గర ఫుడ్ నోట్ ఉంది. నెంబర్ 2, యేసు అనే భాషాంతరము రక్షకుడని అర్థం. యేసు మాత్రమే రక్షించగలడు, రక్షించేవాడే దేవుడు. ఇక్కడ తెలుసుకుందాం. అని పేరు పెట్టెదరు. ఆయన ఏముంది కదా, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్య గర్భవతివై కుమారుని కనెను, ఆయనకు ఇమ్మాన్యుయలను పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవర్తల ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మాన్యులను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. యేసు ఎవరంటే దేవుడు మానవ జన్మ ఎత్తాడు అంతే, నిన్ను నన్ను రక్షించడానికి. ఎన్ని రకాల మనసుతో ఉన్నావు కదా. ఇప్పుడు దీనికి ముందు మాటలు పెట్టాను కదా, వినండి ఈ మాటలు. వీడియో పదే పదే చూడండి. ఆ మనసు నీకుంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? సహోదరి సహోదరుడా, నీకే దేవుడు హెచ్చరించమన్నాడు, గర్దించమన్నాడు, ప్రేమించమన్నాడు. ప్రేమస్వరూపి నిన్ను రక్షించడానికే పుట్టాడు ఈ భూమి మీద. ఆ దేవుడే ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు. భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మాన్యుయల్ అనే దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభువే ఇమ్మాన్యుయల్ అనే దేవుడు. యేసు ప్రభువే దేవుడు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇవ్వండి అని మత్తయి సువార్త 28లో 18, 19, 20 వచనాల్లో క్లియర్గా ఉంది. యుగ సమాప్తి వరకు నేను ఉంటాను మీతో అన్నాడు. అంటే యేసు ప్రభు పుట్టాడు, మరణించాడు, నేను మీకు తోడుంటానని ఆహ్వానం అయిపోయాడు. ఆయన ఆహ్వానమైనాడు, మీతో యుగ సమాప్తి వరకు ఉంటానంటే అర్థం ఏంటి? తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్ముడిగా మీకు చివరి వరకు తోడుండే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నీ కుడి పక్కనే ఉంటాడు. 121వ కీర్తన 5వ వచనం చదువుకో. నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నీ కుడి పక్కనే ఉంటాడు, నీ రాకపోకలది కాపాడుతాడు. యేసు నిన్ను రక్షించడానికి వచ్చాడని, క్రీస్తు మనసు నీకు ఇవ్వాలని, నరకాన్ని తప్పించి నిన్ను రక్షించడానికే వచ్చాడు. నువ్వు నశించిపోకూడదని లోకాసువార్త 19:18 చదువుకోండి. నువ్వు నశించిపోకూడదని నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆ దేవుని విడిచి భూమి మీదకి. నువ్వు ఏ మనసుతో ఉన్నావో ఆ మనసు నుంచి తప్పించి తన ప్రేమతో నింపి, తన మనసుతో నింపి నిజమైన జీవితం నీకు చూపించి, నిజమైన మార్గం, ఏ మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు ఆ మనసుతో, ఆ మార్గం ఎక్కడికి వెళ్ళిపోతుంది? 2 మార్గాలు, ఒకటి నరకము, ఒకటి పరలోకం. ఆ పాపిష్టి మనసు ఉన్నవాడు ఒక దినము యాతన పడతాడని, శపించబడతాడని మత్తయి సువార్త 25:41 చెప్తుంది. నువ్వు వాడి మనసుతో నిండిపోయి నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపోతే నువ్వు శపించబడిన వాడు అయిపోతావు.
నిన్ను వాడి దగ్గర నుంచి రక్షించడానికి వాడు చెరలో ఉన్నావు, వాడి మనసుతో ఉన్నావు గనక తన ప్రేమతో నింపాలని, తన మనసు నీకు ఇవ్వాలని ఆ దిగుని విడిచి భూమి మీదకి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా, దేవునికి మహిమ. ఈ వీడియో చూస్తున్న యేసు ప్రభు దేవుడు అని నువ్వు నమ్మితే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, దేవుడికే మహిమ. వినండి, కొన్ని రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను భక్తుడు లోకాసు వార్తలో ఒక మాట చూద్దాం. లోకాసు వార్తలో ఒక మాట చూపిస్తున్నాడు. యోహాను భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, లోకాసు వార్త అక్కడ 7వ వచనం, అక్కడ బాప్టిషన్ పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ అక్కడ 7వ వచనంలో 2వ లైన్లో, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవ్వడు అంటూ 8వ వచనం, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడే. పాపిష్టి మనసు నుంచి బయటికి వస్తే మారు మనసు వస్తుంది నీకు అని ఇక్కడ మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆ ఉగ్రత ఆడు శపించబడిపోయి ఉన్నాడు. వాడితో పాటు మీకు నిత్యాగ్నికి వెళ్ళిపోయి యాతన పడిపోవాలి. వాడి దగ్గర నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మానవ అవతారములో, యేసు రూపములో నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఈ భూమి మీదకొని చెప్తున్నాడు. సర్ప సంతానమా, ఎందుకన్నాడు ఆ మాట అంటే, సర్పం మాట విన్నది అవ్వ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు జనాలందరూ శపించబడి లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి పాపిష్టి మనసుతో, ఇందాక చెప్పాను కదా ఎన్ని రకాల మనసులు ఉన్నాయో, ఆ మనసులతో నింపబడి దేవునికి దూరం అయిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు అందరూ. అందుకే మీకు మారు మనసుకి, ఇక్కడ అంటాడు చూడండి మంచి మాట, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. తగిన ఫలము ఫలించుడి అంటే పరలోక రాజ్యం అనే వారసులుగా మీరు బ్రతకాలి. ఫలం, పరలోక ఫలం మీరు పొందుకోవాలి. 3వ అధ్యాయం మీరు పూర్తిగా చదువుకోండి. లోకాసు వార్త 3వ అధ్యాయం పూర్తిగా చదువుకోండి. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు, పూర్తిగా చదువుకోండి. అదే లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 15వ అధ్యాయంలో మాట, కొన్ని రెఫరెన్స్ మీకు చెప్పేసి నేను ముగిస్తాను వీడియో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముందు 2 వీడియోలు పెట్టాను, చూడండి, దేవునికే మహిమ. లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతాం. 6-7 వచనాలు. లోకాసు వార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే 99 మంది నీతిమంతులు ఉన్నారు దేవుడు బిడ్డలు వాళ్ళు. కానీ ఎవరి కోసం సంతోషపడుతున్నాడు చూడండి, 99 మంది నీతిమంతులు విషయమై కలుగని సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడికి స్తోత్రం. పాపిష్టి మనసుతో ఉన్న నీవు మారితే పరలోక రాజ్యంలో దేవాది దేవుడు కోట్లాది దేవదూతలతో చెబుతూ సంతోషంగా ఉంటాడంట, నిన్ను రక్షించడానికి. ఈ మాట, నువ్వు రక్షించబడితే నిత్యాగ్ని తప్పించబడతావు గనక, నీవు రక్షించబడి ఒక పాపిగా ఉన్నావు గనక, పాపిగా ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆయన ఎంతో బాధపడతాడు. ఆదికాండంలో మీరు చదువుకోవచ్చు 6వ అధ్యాయంలో, అక్కడ అందరూ పాపిష్టి మనసుతో నింపబడి చనిపోతుంటే దేవుడు హృదయంలో బాధపడ్డాడంట. అందుకే దేవుడే స్వయంగా నరావతారం ఎత్తి ఈ భూమి మీద మానవుడిగా జన్మించి నీకు నాకు తన మార్గం చూపించాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14:6లో ఉంది. ఆ మార్గములు ఎటువంటి పాపము లేదు, పాపిష్టి మనసు లేదు. యథార్థమైన మనసు, నిన్ను రక్షించే మనసు, నిన్ను కాపాడే మనసు, నిన్ను నడిపించే మనసు. ఈ విషయము
దేవుని మనసు కోసం దేవుడి చిత్తమైతే మరొక వీడియో చేస్తాను. అర్థమైందా? ఒక మనసు అంటే పాపిష్టి మనసు, భ్రష్ట మనసు, అన్యాయ మనసు మనుషుల్లో ఉన్న వారందరినీ దేవుడు రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అలాంటి మనసుతో నిండిన నన్ను రక్షించుకున్నాడు. ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. తన బిడ్డగా నాకు ఈ ప్రాప్తి ఇచ్చినందుకు నేను ఆయన్ని సంతోషపరుస్తూ, నేను సంతోషంగా బ్రతుకుతూ ఎంతోమందిని ఇదిగో నా జీవిత సాక్ష్యం చెప్పి, దేవుని వాక్యము సాక్ష్యం చెప్పి, అయ్యా నా జీవితాన్ని మార్చాడు దేవుడు, నా జీవితాన్ని మార్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఇది నేను మీకు చూపించాలని. కనిపిస్తుందా? పాపిష్టి మనసు, పాపిష్టి మనసు. ఇదిగో ఈ దుర్మార్గుడు ఇలాంటి అన్యాయమైన దుర్మార్గమైన మనసుతో ఉన్న నన్ను రక్షించి పరలోక రాజ్యంలో సంతోషపడ్డాడు దేవుడు. సంతోషపడ్డాడు గనక ఈ దేహాన్ని ఆయనకి ఇచ్చేసాను. ఇక నా జీవితానికి నీవే అర్థం. నీవు కూడా తెలుసుకొని రక్షించబడు. ఓకే, అందుకే కొన్ని రిఫరెన్స్ చదువుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొన్ని మాటలు ఇక్కడ చూసారు కదా. పరలోక రాజ్యంలో నీవు మారితే, దేవుడు మార్గంలోకి వస్తే ఆయన సంతోషపడతాడు. బ్రదర్, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి వీడియో. ఇంకొక విషయం, దేవుడు ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు. అందరూ ఆయన దగ్గరికి రావాలి, ఆయన మనసు పొందుకోవాలి. ఇక్కడ పేతురు పత్రికలో ఉంది చూడండి. పేతురులో 2వ పేతురు అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తాను వాగ్దానము గుర్చి ఆలస్యము చేసేవాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందుకోవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందుకోవాలనే. ఇంకా ఆయన 2వ రాకడికి ద్వారం దగ్గరే ఉన్నాడు. మత్తయి 24:33 చదువుకోండి. మీరందరూ ఇంకా మారు మనసు పొందలేని వారు ఎంతోమంది ఉన్నారు. పాపిష్టి మనసుతో నింపబడిన వారు, అన్యాయం చేసేవారు, అక్రమంతో నిండిపోయిన వారు ఎంతోమంది. వారందరినీ రక్షించాలండి. పాపుల్ని ప్రేమించిన వాడు ఎవరంటే దేవుడేనండి. ఆయన దేవుడు ఒక పాపిని రక్షించి యథార్థ మనసుతో, నీతితో నింపి తన మార్గంలో నడిపించి ఎదుటివారిని ప్రేమించే మనసుతో, ప్రేమాస్వరూపి నడిపించే మనసు ఆయనకు ఒక్కడికే ఉంది. ఎవరికి భూప్రపంచంలో, ఈ భూలోకంలో ఉన్న ఏ నామముకు లేదు. అన్ని నామాల పైన ఉన్నవాడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు, ఆయనే పూజ్యుడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాట, మరి అందుకనే క్రీస్తు మనసు పొందుకోవాలి మీరు. దేవుడు మీరందరూ మారు మనసు పొందుకొని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఫిలిప్స్లో ఒక మంచి మాట ఉంది. పౌలు గారు మంచి మాట చెప్పారు. ఇక్కడ ఈ యొక్క ఫిలిప్సీయులకి వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. పౌలు గారు ఎలాంటి మనసుతో ఉండేవారు తెలుసా? లోకంలో ఉన్నవాడితో స్నేహం కట్టి దేవుడి బిడ్డలను చంపుతూ, దేవుడి బిడ్డలు ఇబ్బంది పెడుతూ ఉండేవారు. పాపిష్టి మనసుతో ఉండేవారు. క్రీస్తు మనసుతో నింపబడి ప్రజలకి సువార్త ప్రకటిస్తున్నాడు. మీరు క్రీస్తు మనసుతో నింపబడాలని. మరొకసారి చదువుతున్నాను 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. కలిగి ఉంటే మీరు గొప్పవాళ్ళు.
కలిగి ఉంటే ఎవరికి అన్యాయం చేయరు. క్రీస్తు మనసు కలిగి ఉంటే ఎవరికి ద్రోహం చేయరు. ఇక్కడ క్లియర్గా రాసి పెట్టేశాడు. అలాగే మంచి మనసుతో బ్రతకండి. ఎలా బ్రతుకుతారు మంచి మనసుతో? సామెతలు అధ్యాయంలో సొలొమోను మహారాజు అనుభవాలతో రాసిన ఒక మంచి మాట మీతో చదవాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతలు 7వ అధ్యాయంలో ఉంది. మీరు ఏ మనసుతో ఉంటే బ్రతికి ఉంటారో చూడండి. 7వ అధ్యాయము సామెతలు 1-2 వచనాలు. నా కుమారుడా, నా మాటలు మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞను నీవు మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాపు వలన ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నా మాటలు నీ వినాలి అనే మాట. ఆయన మాటలు నీ మనసులో పెట్టుకుంటే మారు మనసు వస్తుందని, అప్పుడు బ్రతికి ఉంటావు. వాడితో ఉంటే శపించబడతావు, నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. బ్రతికి ఉండడం అంటే భౌతికంగా చనిపోయినా నువ్వు మరలా దేవుణ్ణి చూసి అక్కడ పరలోక రాజ్యంలో దేవుణ్ణి స్తుతించే భాగ్యం నీకు ఉంటుంది. దేవునికి మహిమ. నువ్వు కానీ ఈ మనసు పొందుకోలేదనుకో, క్రీస్తు మనసుని తెలుసుకోలేదనుకో, ఒక దినము దేవుడు, ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ వీడియోలో నేను భ్రష్ట మనసు అని ఉంది. భ్రష్ట మనసు అన్నది కదా, భ్రష్ట మనసుతో నిండిపోతున్నారు కదా. ఆ భ్రష్ట మనసు ఎవరికి ఉందో తెలుసా? సాతాను గడికి ఉంది. వాడే చాలా డేంజర్ అయిన మనసు. వాడే అందరినీ పాడు చేసేస్తున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వాడు వెళ్ళాడు. యోబు విషయంలో మీకు తెలిసే ఉంటుంది. యోబు అధ్యాయం మీరు చదువుకోండి, మొట్టమొదటి అధ్యాయం. వాడే డేంజర్. వాడు ప్రపంచాన్ని పాడు చేసేసాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాడు. వాడు కూడా దేవుడి మాట వినకపోతే నాశనానికి వెళ్ళిపోతాడు. దేవుడు ఎవరినైనా ముట్టుకోవద్దని ముట్టుకోడాడు. వెళ్ళలేడు, ఎందుకంటే చుట్టూ అగ్ని ఉంటుంది. భక్తితో ఉన్నవారి చుట్టూ అగ్ని ఉంటుంది, కంచి ఉంటుంది, దేవదూతలు ఉంటాయి. భక్తితో ఉన్నవాడు పాపిష్టి మనసుతో ఉండడు. వారిని, మంచి మనసుతో ఉన్నవారిని దేవుడు రక్షించుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయంలో ఈ మాట మనం చూసుకుంటే, రోమపత్రికలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నీ పని దేవుడి మాట వెనక క్రీస్తు మనసుతో బ్రతక, నీ ఇష్టానుసారంగా బ్రతికితే, ఇక్కడ దేవుడు ఇంకా అంటాడు, చూసి 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 ఇంకా లాస్ట్కి వీడి నా మాట వినటం లేదు, ఎంత చెప్పినా నా దగ్గరికి రావటం లేదు, వాడి కర్మ, ఇంకా వాడికే అబ్జెప్పడం బెటర్. నేను చాలా మట్టుకు వాడిని బయటికి తీసుకురావాలని నా సేవకులను పంపించాను, సువార్థికులను పంపించాను. నేను కూడా దర్శనాల ద్వారా మాట్లాడాను, కళ్ళ ద్వారా మాట్లాడాను. అయినా సరే వాడు రావటం లేదు. ఏం చేయను? ఇంకా వదిలేస్తాడు. వదిలేయడం అంటే అర్థం ఏంటంటే భ్రష్ట మనిషి చేతిలో పడిపోతావు అని అర్థం. ఇక్కడ ఉంది రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు చూడండి, దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చూసారా? ఈ మనసులో దేవుడికి చోటు ఇవ్వకపోతే పాపిష్టి మనసుతోనే ఉంటారు. నీ మనసులో దేవుని వాక్యం ఉంటే నువ్వు బ్రతుకుతావని ఇందాక మాట్లాడాను. అందుకే భ్రష్ట మనసు, చేయరాని పనులు ఎవరు చేస్తారంటే వాడు. ఇంకా వాడికి అబ్జెప్పేస్తాడు. ఇంక అయిపోయింది, వదిలేయడమే, ఇంక ప్రయోజనం లేదు. దేవుడు ఎంతో ప్రయత్నించాడు, రక్షించబట్టలేదు. నువ్వు ఎంతో ప్రయత్నించినా సోటోడు సోవులో ఊదినట్టే. అయినా ప్రయోజనం అంటారు. యేసు దేవుడా, మాకు ఉన్నారు బోల్డ్ మంది. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అక్కడే దేవుడు. ఎఫెసీయులు 4వ అధ్యాయం చదువుకోండి, మొట్టమొదటి వచనం నుంచి 6 వచనాలు. నీలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక్కడే దేవుడు. ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తులు 10వ అధ్యాయం 36. ఆ ప్రభువే నేను రక్షించడానికి ఆ దేవుని విడిచొచ్చాడు యేసు ప్రభుగా. దేవుడు మీకు తోడుండి రక్షించుకోవడానికి ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఈ మాటలు వింటున్న సహోదరి, క్రీస్తు మనసు పొందుకొని ఆ పాపిష్టి మనసును విడిచిపెట్టి, ఆ స్నేహాన్ని విడిచిపెట్టి, నిన్ను పతనం చేయడానికి
రెడీగా ఉన్న వాడిని విడిచిపెట్టి నేను రక్షించేవాడి మనసుతో నువ్వు బ్రతికితే ఒక దినం పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూసే భాగ్యం పొందుకుంటాం. ఈ మాటలు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి, యేసయ్యను తెలుసుకోండి. నన్ను మార్చిన దేవుడు, నా మనసును మార్చిన దేవుడు మీ మనసును కూడా మారుస్తాడని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాటలు నచ్చితే వీడియో అంతా విని మారు మనసు పొందుకొని రక్షణ తీసుకోండి. ఈ మాటలు నచ్చితే బ్రదర్ శైలేష్ పాల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకొని రక్షణ తీసుకొని నా ఛానల్ని మీకు ఇష్టపడితే ఈ మాటలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక రకాల ఆత్మలు రక్షించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.